మార్చి 3న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. మన చంద్రుడు సాధారణంగా కనిపించకుండా ఎర్రగా మారబోతున్నాడు. దీన్నే చంద్రగ్రహణం లేదా బ్లడ్ మూన్ అంటారు. అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది? మన ఇండియాలో కనిపిస్తుందా? గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సూటిగా గీతలో వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుపై పడుతుంది. అప్పుడు చంద్రుడు క్రమంగా చీకటిగా మారి చివరికి ఎర్రగా రంగులో కనిపిస్తాడు. భూమి వాతావరణంలో ఉన్న కాంతి స్కాటరింగ్ వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ అంటారు. మార్చి 3 చంద్రగ్రహణం టైమింగ్స్ ఏంటి? భారత కాలమానం ప్రకారం గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం 3:20 సంపూర్ణ గ్రహణం 4:34 నుండి 5:33 వరకు ఉంటుంది. ముగింపు సాయంత్రం 6:47 వరకు ఉంటుంది, ముగిసిపోతుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే భారతదేశంలో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం జరిగిపోయి ఉంటుంది. అందుకే మనకు చివరి భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా అంటే మనకి సన్సెట్ సమయానికి చంద్రుడు ఎర్రగా కనిపించే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఎక్కువగా కనిపిస్తుంది. సౌత్ ఇండియా, ఏపీ, తెలంగాణ, తమిళనాడులో కూడా సుమారు 15 నుంచి 30 నిమిషాల వరకు చూడొచ్చు. సాయంత్రం 6:20 నుంచి 6:45 మధ్య బయటికి వెళ్ళి తూర్పు దిశలో చూస్తే మనకు కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చేయాల్సినవి ఏంటి? కళ్ళుకి ఎలాంటి ప్రమాదం లేదు, నేరుగా చూడొచ్చు ఈ గ్రహణాన్ని. బైనాక్యులర్ ఉంటే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. టెర్రస్ లేదా ఓపెన్ ప్లేస్ లో చూడండి. సాంప్రదాయం ప్రకారం కొంతమంది ఉపవాసం చేస్తారు, మంత్రాలు ధ్యానం చేస్తారు. గ్రహణం తర్వాత స్నానం కూడా చేస్తారు. చంద్రగ్రహణం సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్తారు. అది విశ్వాసాలు ఆధారంగా మాత్రమే ఉంటుంది. సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు దానికోసం. మార్చి 3 చంద్రగ్రహణం ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి అంటే కర్కాటక రాశి అంటే క్యాన్సర్. భావోద్వేదాలు ఎక్కువ అవుతాయి. చిన్న విషయాలకు టెన్షన్ రావచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో పేషెన్స్ అనేది అవసరం. వృశ్చిక రాశి, వీళ్ళు పనుల్లో ఆలస్యం అవుతుంది అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. డెసిషన్స్ త్వరగా తీసుకుపోవడం మంచిది. మీనరాశి, వీళ్ళు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ప్రతి విషయంలో. మనీ డెసిషన్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం మంచిది. తరువాత వృషభ రాశి, వీళ్ళకి హెల్త్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అసలు ఏం చేస్తే మంచిది అంటే గ్రహణ సమయంలో కామ్ గా ఉండాలి. మెడిటేషన్ అండ్ ప్రేయర్ చేయొచ్చు. పెద్ద నిర్ణయాలు ఆ రోజు అనేవి అవాయిడ్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ అండ్ మెడిటేషన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగదు. ఇది ఎక్కువ స్పిరిచువల్ అండ్ బిలీఫ్ బేస్డ్ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఎవరికి ఎటువంటి హాని జరగదు. గర్భిణీ స్త్రీలు మాత్రం, ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గా రేస్ అనేవి పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి గ్రహణ టైంలో మితంగా తీసుకోవాలి వాటర్ అది. అండ్ ఆహారం కూడా తీసుకోకపోవడమే మంచిది ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా బయటికి అంత ఎక్కువగా రాకుండా గ్రహణం విడిచిన తర్వాత